హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిని వరల్డ్ 18. ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి. అది ఏంటి అంటే చేపల పులుసు. చేపల పులుసు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. ఎప్పుడు చేసినా ఒకే రకంగా రావాలి అంటే నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ 1 kg ఫిష్ ముక్కలను అయితే తీసుకున్నానండి. బయట నుండి క్లీన్ చేసి తెచ్చుకున్నాను. ఇది మనకి ఫిష్ ముక్కలు అనేది స్మెల్ రాకుండా ఉండాలి అంటే దాంట్లో కొంచెం నిమ్మరసం, పసుపు, ఉప్పు యాడ్ చేసి క్లీన్ చేసుకోవాలి. అప్పుడు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ఈ ముక్కలకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పసుపుని యాడ్ చేసుకోండి. తర్వాత కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలకి బాగా పట్టించండి. మంచిగా రుద్దుతూ మసాజ్ చేయాలి ముక్కల్ని. మనకు ముక్కలకి ఎంత మంచిగా పట్టిస్తే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా మసాజ్ చేసి ఒక 30 minutes వరకు ముక్కలను అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక గిన్నెలో చింతపండు అండ్ వాటర్ వేసి చింతపండు నానబెట్టుకోవాలండి. తర్వాత చింతపండు గుంజు అనేది దాంట్లో పోస్తాం, అందరికీ తెలిసిందే కదా. ఈ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్ అయితే కాల్చుకోవాలి. ఇట్లా ఆనియన్ వేట్ చేసిన తర్వాత పీసెస్లా కట్ చేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర అండ్ కొన్ని వెల్లిపాయలు కూడా వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మంచి వెడల్పు గిన్నె పెట్టుకోవాలి. కింద మందం ఉండేలాగా చూసుకొని వెడల్పు గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి పీసెస్ వేసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్ కాల్చుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇట్లా పీసెస్ లాగా ఆనియన్ పీసెస్ వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు కర్రీ. ఇలా కాల్చుకొని పీసెస్ లాగా వేసుకొని ఇట్లా మంచిగా అది కొంచెం స్మెల్ వస్తుంటుంది. మనకు ఆ స్మెల్ వచ్చేదాకా దాన్ని అటు ఇటు వేయించాలి. తర్వాత దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ చెప్పాను కదండి, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం యాడ్ చేసుకుంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఎంత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ ఉంటేనే కర్రీలో టేస్ట్ ఉంటుంది. ఇంకా అప్పటికప్పుడు పట్టుకొని యాడ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్లో అయితే అప్పటికప్పుడు పట్టి యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది. అండ్ కారం కూడా యాడ్ చేయండి, అది కూడా మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను. కారం యాడ్ చేసిన తర్వాత ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మనం ఇదంతా సిమ్లో చేసుకోవాలి ప్రాసెస్. స్టవ్ అనేది మీడియంగా పెట్టండి. తర్వాత ఈ ఆనియన్ కారం అది వేసాం కదండి, వేసిన తర్వాత కారం కొంచెం గోలిన తర్వాత ఫిష్ ముక్కల్ని ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఇలా యాడ్ చేసుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టి ఒక 5 minutes వరకు వాటిని మగ్గనివ్వాలి. తర్వాత చెంచాతో కలపకుండా ఒక్కొక్క పీస్ని ఇట్లా మరలేయండి. ఇటు కూడా మళ్ళీ ఒక 5 minutes వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా 2 sides మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఫిష్ ముక్కలను అయితే. 2 sides ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో చింతపండు రసం అయితే యాడ్ చేయాలి. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత చేపల పులుసుని ఒక 20 minutes వరకు మరగనివ్వాలి. మనం చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత గరిటెతో అయితే కలపకూడదు, ఇలా గిన్నెనే షేక్ చేయాలి. గరిటెతో కలపడం వల్ల ఫిష్ ముక్కలు అనేటివి విరిగిపోతాయి. ఇట్లా గిన్నెనే ఏం యాడ్ చేసినా కూడా గిన్నెనే షేక్ చేయాలి. ఇది ఒక 20 minutes మరిగిన తర్వాత దీంట్లో మనం కొంచెం ధనియా పౌడర్ అండ్ జీలకర్ర మెంతుల పౌడర్ ఇంకా గరం మసాలా అయితే యాడ్ చేయాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక 10 minutes వరకు మరగనివ్వాలి. చేపల పులుసు అనేది థిక్ టెక్స్చర్గా ఉంటేనే బాగుంటుంది. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక 10 minutes మరగనిచ్చిన తర్వాత దీంట్లో మనం లాస్ట్లో కొత్తిమీర అయితే వేసి స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2-3 hours తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇంకా నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా బాగుంటుంది. కంపల్సరీ రెసిపీని అయితే ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి రెసిపీ ఎలా వచ్చిందో. మీరు కామెంట్ చేయడం వల్ల నాకైతే తెలుస్తుంది కర్రీ ఎలా వచ్చింది మీకు కూడా అని. కంపల్సరీ బాగుంటుందండి, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.